సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పటిష్టమైన బందోబస్తు, ప్రశాంతంగా ముగిసిన పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల పోలింగ్. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన. గోదావరి కనిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోపుల ఈశ్వర్, ఆయన సతీమణి స్నేహలత. ఎన్నికల నేపథ్యంలో 3000 మంది సిబ్బందితో పకడ్బందీగా భద్రతా చర్యలు. ఈవీఎంల తరలింపు కోసం ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్న సిపి సత్యనారాయణ. అంతు చిక్కకుండా కొనసాగిన పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ సరళి. ప్రత్యేక కథనం. ప్రచారం ఎలా జరిగినా ఈ పార్లమెంటులో టీఆర్ఎస్ అభ్యర్థిదే విజయం. సిటీ న్యూస్లో జోస్యం చెప్పిన రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్. కసికొద్దీ ఓట్లు వేసిన ప్రజల మద్దతు మాకే ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రశాంతంగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాం. రిటర్నింగ్ ఆఫీసర్ నరసింహమూర్తి వెల్లడి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి నేటి వరకు ఆధారాలు లేకుండా రవాణా అయిన 44,30,000 నగదు, మరో 52,000 మద్యాన్ని పట్టుకున్నాం. మీడియాతో ఎన్నికల అబ్జర్వర్ జయప్రకాష్ రెడ్డి ప్రకటన. కానీ జీఎం కాలనీలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్. యువకునిపై జరిగిన దాడి, కనిలో చెలరేగిన కళకళం. వివరాలు చూద్దాం. పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య గురువారం జరిగిన పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చదురుమదురు ఘటనలు, పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా కొనసాగిన పరిస్థితులు కనిపించాయి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంతని, ధర్మపురి, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 14,78,062 మంది ఓటర్లు ఉండగా వీరి కోసం 1134 ప్రాంతాల్లో 1835 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 307 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తంగా 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కోసం 4,245 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, 2,195 కంట్రోల్ యూనిట్లను, 2,881 వీవీప్యాట్లను వినియోగించినట్లు తెలిసింది. కాగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన పోలింగ్కు ఓటర్ల నుండి మిశ్రమ స్పందన లభించింది. పోలింగ్ ప్రారంభం సమయంలో బారులు తీరిన ఓటర్లతో కొన్ని పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడగా ఓటర్ల తాకిడి పెద్దగా కానరాక మరికొన్ని పోలింగ్ కేంద్రాలు వెళవెళబోయిన పరిస్థితులు కనిపించాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తిని కనబరచలేదని చెప్పవచ్చు. ఇక మామూలుగానే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించి పోలింగ్ నిర్వహణలో కొంత అంతరాయం కలిగిన పరిస్థితులు కనిపించాయి. ఓటర్ల జాబితాలో కూడా తప్పిదాలు చోటు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కానీ గాంధీనగర్కు చెందిన మట్ట మధుసూదన్ రెడ్డి అనే కేబుల్ టీవీ ఆపరేటర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్థానిక గర్ల్స్ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా వేర్వేరు ఎపిక్ నెంబర్లతో ఓటర్ల జాబితాలో ఇతని పేరిట 10కి పైగా ఓట్లు ఉండగా మధుసూదన్ రెడ్డి కూతురు సాయి మాధురి పేరిట 3 ఓట్లు ఉన్న విషయం బయటపడింది. ఇదే క్రమంలో జాబితాలో కొంతమంది పేర్లు గల్లంతు కావడంతో ఓటు వేయలేని పరిస్థితులు నెలకొన్నట్లు తెలియవచ్చింది. మరోవైపు అవగాహన లోపం, పోలింగ్ సిబ్బంది అత్యుత్సాహం కూడా ఓటర్లను కొంత ఇబ్బందులకు గురిచేసిన పరిస్థితులు కనిపించాయి. అన్ని రకాల ఆధార పత్రాలు ఉండి ఓటర్ స్లిప్లు లేక కొందరిని, ఓటర్ స్లిప్ ఉండి
గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోని వారిని మరికొందరిని ఓటు వేయనీయకుండా సిబ్బంది వెనక్కి పంపించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎపిక్ కార్డు ఉన్న ఓటర్లను సైతం పలుచోట ఓటర్ స్లిప్పులు లేని కారణంగా సిబ్బంది ఓటు వేసేందుకు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. ఎక్కంచెలు తెచ్చుకోవాలన్నా ఇలా రాసి పెట్టాలి. ఓటర్ ఐడి కావాలంటే ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, శాతగానాలు ఉంటారు. నాకు గొంతు ఆపరేషన్ అయినా ఎక్కంచెలు వచ్చి ఓటర్ ఐడి కావాలంటే మళ్ళీ అక్కడికి పోవాలి. నేను వీళ్ళని ఆటోలు పెట్టిరా, బండ్లు పెట్టిరా. మాకు ఇది మేము శాతలు కాకుండా కూడా ఎక్కంచెలు ఉరికొచ్చిన గొంతు ఆపరేషన్ అయ్యి నేను మళ్ళీ చోటెత్తానా? నాకేమైనా ఆటో పెట్టిరా వాళ్ళు ఏమన్నా? ఈ పేదవాళ్ళని ఇట్లా వాడిపోసుకుంటారు, ఎండాకాలం చచ్చుకుంటే మాకు ఏమైనా బో పెడతారా? కష్టం చేసుకుంటాం మేము. రాసి పెట్టాలి ఇలా ఓటర్ ఐడి తెచ్చుకొని రాగానే. వేరే పేపర్లకు ఎక్కడికి పోవుడు? వాళ్ళు ఫస్టే ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. మేము ఎక్కడికైనా తిరుగుతాం, దూరం నుంచి వచ్చినాం. ఇది చూపెడితే ఇది వద్దంటారు. వేరే పేపర్ తీసుకొని రా అంటే అక్కడ ఇస్తారు అని అన్నారు. అక్కడ ఇస్తలేరు. మా సారు పోయాడ నిలబడ్డాడు. ఇది పెయిన్ సార్ చూపిస్తే ఓటు వేసినాం మేము. మరి వేసినా కూడా మళ్ళీ ఇప్పుడు వద్దంటారు, మారిందంటారు. ఇవి అదు వేరే పేపర్ కావాలంటారు. మరి వేరే స్టిప్ అంటే ఎక్కడికి పోవుడు? వాళ్ళ మాకు చూస్తానికి ఓపిక లేదు అన్నట్టు మాట్లాడుతాను వాళ్ళు. అయితే ఓటర్ల వారీగా పోలింగ్ స్లిప్లను ముందుగానే పంపిణీ చేయాల్సి ఉండగా చాలా చోట్ల ఓటర్లకు స్లిప్లు చేతికి అందలేదు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ రూమ్ల కంటే ఓటర్ స్లిప్లు పంపిణీ చేసే ప్రాంతం వద్దే ప్రజలు అధికంగా ఉన్న పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఇక జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. స్వయంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలు మినహా అంతటా పోలింగ్ సజావుగా కొనసాగినట్లు కలెక్టర్ శ్రీ దేవసేన మీడియాకు చెప్పారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును చెక్ చేసుకోవాలని, ఈ బాధ్యతను విస్మరించి జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని, ఎన్నికల సమయంలో ఆవేదన చెందడం సరైంది కాదని కలెక్టర్ సూచించారు. ఈరోజు 14,79,000 మంది ఓటర్లు మన పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న ఈవీఎంస్తో వచ్చిన ప్రాబ్లమ్స్ తప్ప ఈవీఎంస్ని రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మనకి ఈ పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మనం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా పోలింగ్ నడుస్తోంది. పోలీస్ సహకారంతో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా లేకుండా చూసుకుంటున్నాం. అది తప్పకుండా చెక్ చేసుకోవాలి మన పేరు ఉందా లేదా అని. పోయినసారి ఎలక్షన్లో వేసాం కదా అని ఈసారి ఉంటుందనే ఇది ఏమంటారు, ముందరే ప్రిజంప్షన్ చేసుకోవద్దు. ప్రతిసారి చెక్ చేసుకోవడం మన ధర్మం. ఓట్ చేయడం ఎలా హక్కో చెక్ చేసుకోవడం అది బాధ్యత. ఓటు హక్కు మనకు ఉందా లేదా అని. అది ముఖ్యంగా ఏంటంటే మన స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా పెట్టాము ఇందుకోసమని. స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు ఉందా లేదా అనేది చూసుకోవాలి. సరే, అది ఎట్లా ఉన్నా మనకి దాదాపు 1,00,000 మంది ఓటర్లు పెరిగారు ఈసారి. అంతకంటే ఇంకా మనకేం కావాలి? మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో చూస్తే 1,00,000 మంది ఓటర్లు పెరిగారు. అందరూ యంగ్స్టర్సే, 18 సంవత్సరాల వయసు అప్పుడే దాటిన వాళ్ళు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రెస్. ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 3,000 మంది పోలీస్ సిబ్బంది ప్రత్యేక బలగాలతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ చెప్పారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రక్రియ కోసం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు సిటీ న్యూస్కు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా చేపట్టిన చర్యలపై మనతో మాట్లాడేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? పోలింగ్ సర్లీ ఏ విధంగా కొనసాగింది? ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంటే లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, మంతని, ధర్మపురి 4 జిల్లాల్లో జరుగుతున్నాయి. సో దీనికి నేను నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. 1835 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం లేదు. అట్లాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీలు, క్యూఆర్టీలు, రోడ్ ఓపెనింగ్ పార్టీసు,
అట్లాగే కేంద్ర సాయుధ బలగాల క్లస్టర్స్ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో ఈవీఎంస్ సేఫ్గా చేరే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. టోటల్గా 3000 మంది ఫోర్స్తో హర్యానా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఫోర్సు, కేంద్ర సాయుధ బలగాలు, ఇక్కడ టాస్క్ ఫోర్సు, సిసిఎస్, క్యూఆర్టీలు మొత్తం ఆల్ టుగెదర్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఓటరు చాలా నిర్భయంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మీ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకున్నారు? నేను ఇక్కడ సెయింట్ పీటర్స్ హై స్కూల్లో గోదావరి కనిలో మార్కండే కాలనీలో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇది అందరి బాధ్యత, చాలా గర్వం, హక్కు కూడా. ఇది రామగుండం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, బట్ రామగుండం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పరంగా పకడ్బందీ చర్యలు చేపట్టామని చెబుతున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ గారు. చెదురుముదురు సంఘటనలు, సాంకేతిక సమస్యలు మినహా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగిందని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. అంతకుముందు జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ స్థానిక మార్కండే కాలనీలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వేరువేరుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇరువురు క్యూ లైన్లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే స్థానిక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీ సమేతంగా ఇదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా 14,78,062 మంది ఓటర్లు ఉన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 60% మేర పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం పట్ల చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమైపోయిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కొనసాగిన ఎన్నికల నేపథ్యంలో గోదావరికన్లో మంత్రి ఈశ్వర్, ఆయన సతీమణి స్నేహలత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతో ఉన్న కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు. నేడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గోదావరికనిలో నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ పరంగా 16 సీట్లు తప్పకుండా కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. మా అధినాయకులు కేసీఆర్ గారి మార్గదర్శకం మేరకు, వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి గడిచిన ప్రభుత్వంలో కానీ రేపు రానున్నటువంటి 5 సంవత్సరాల్లో కానీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్వహణ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంలో కూడా 16 ఎంపీలతో మరి ఒక కీలక పాత్ర వహించేటువంటి పరిస్థితిని మనం చేసుకోగలిగినట్లయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీలను కైవసం చేసుకునేటువంటి విధంగా పని విధానాన్ని రూపొందించుకొని అదేవిధంగా ఎన్నికల క్యాంపెయినింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఏరియాల వారీగా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బాధ్యులుగా ఉండి మరి ఈ యొక్క ఎన్నికల నిర్వహణ పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు దాదాపు 16కు 16 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంలో మేము అనుకున్నట్టుగా ఒక కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి అన్ని విధాల ఉపయోగపడే విధంగా కేంద్ర నిధులను అనేక విధాలుగా సాధించుకునే విధంగా మరి ముందుకు పోవడమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా భావిస్తాం. కాగా మంత్రి వెంట పెంట రాజేష్, అచ్చవేణు, శంకర్ గౌడ్, సులోచన, ఎట్టం కృష్ణ తదితరులు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సరళి అంతు చిక్కకుండా కొనసాగింది. గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హవాను చాటుకున్న టీఆర్ఎస్ తిరిగి ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే హవా ఉంటుందన్న భావన అందరిలో ఉండేది. కానీ అందుకు భిన్నంగా
పార్లమెంటు ఎన్నికల సరళి కొనసాగినట్లుగా పరిస్థితులు చెప్పకనే స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న పెద్దపల్లి, రామగుండం, మంతని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మంతని మినహా 6 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గాలిపైనే ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటులో జరిగినటువంటి ఎన్నికలు అందుకు భిన్నంగా జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకాని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆగం చంద్రశేఖర్ మధ్య పోటీ జరుగుతుందని మొదట కొంతమంది భావించగా, స్థానికుడిగా బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లుగా మరికొంతమంది భావిస్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా కొనసాగిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం హవానే దూసుకుపోయిందన్న ప్రచారం బలంగా ఉండగా, గాడి తప్పిన డ్రైవింగ్తో మెల్లమెల్లగానైనా కారు తన గమ్యం చేరుకోగలదన్న వాదన మరికొంతమంది వ్యక్తం చేస్తుండగా, స్థానికత అంశంతో కమలం పెద్దపల్లి పార్లమెంట్లో వికసించబోతుందన్న మరో వాదన కూడా వినిపిస్తుంది. మొత్తంగా ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా సంచలనం సృష్టించబోతున్నాయనేది మాత్రం 100% నిజం. ఇదిలా ఉండగా పెద్దపల్లి పార్లమెంటు మొత్తంగా 62% పోలింగ్ జరిగినట్లుగా అధికారులు అంచనాలు వేస్తుండగా, ఈ పార్లమెంటు పరిధి రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో మధ్యాహ్నం 1 గంట వరకే 35% పోలింగ్ జరిగినట్లుగా ఇక్కడి ఎన్నికల ఆఫీసర్ నరసింహమూర్తి మీడియాకు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా కొనసాగించామని ఆయన వెల్లడించారు. ఇవాళ ఉదయం రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో 259 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకి మాక్ పోల్ ప్రారంభించి మాక్ పోల్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈసారి మాక్ పోల్ జరిగే సందర్భంలో కేవలం 2 ప్లేసుల్లోనే మేము వీవీప్యాట్ మార్చాం. గతంతో పోలిస్తే చాలా క్వాలిటీగా ఈసారి మా సిబ్బంది బాగా వర్క్ చేస్తున్నారు. అట్లాగే అన్ని చోట్లను మనం టెంట్లు ఏర్పాటు నిర్మించడం జరిగింది. ఇప్పుడు 259 పోలింగ్ స్టేషన్లో కూడా మా వచ్చిన 12 మంది సిబ్బంది మొత్తం కూడా అందరూ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే 1000 ఓట్లు ఉన్నాయో, ఎక్కడైతే 900 ఓట్లు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అట్లాగే ఈ 1625 మంది పీడబ్ల్యూడీ ఓటర్ల కోసం కూడా మేము ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్లను పెట్టడం జరిగింది, వీల్ చైర్లను పెట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే పీడబ్ల్యూడీ ఓటర్లు ఉన్నారో ఆ పోలింగ్ స్టేషన్ అన్నింటినీ కవర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల పెద్దవాళ్ళకి, వృద్ధులకి అందించడానికి సరైన సదుపాయం లేక వీల్ చైర్లు పెట్టలేకపోయాం. మనకి పర్సన్ విత్ డిజబిలిటీ ఓటర్స్ని ప్రాధాన్యంగా తీసుకోవటం మూలన మన ఆ కేంద్రాల్లోనే మేము పీడబ్ల్యూడీ వీల్ చైర్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఎక్కడా కూడా ఈవీఎంలు మొరాయించడం కానీ, లేకపోతే పనిచేయకపోవడం కానీ, పోల్ ఆగిపోవడం కానీ, మాక్ పోల్ జరగకపోవడం కానీ, సిఆర్ జరగకపోవడం కానీ అట్లాంటి సందర్భాలు ఏమీ రాలేదు. హాయిగా జరుగుతోంది. ఓ యువకునిపై జరిగిన దాడి గురువారం గోదావరికంలో కలకలాన్ని సృష్టించింది. ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన దాముక పవన్ అనే యువకునిపై పలువురు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. గతంలో ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న పవన్పై జరిగినటువంటి ఈ దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తుంది. జీడీకే 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక జీఎం కాలనీకి చెందిన ఎస్ కుమార్ స్థానికంగా ఏర్పాటు చేసిన 79వ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు ఓటు విలువను తెలుసుకొని ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎస్ కుమార్ చెప్పారు. ఈరోజు పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో జీఎం కాలనీ 79 బూత్లో నా ఓటు వినియోగించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను, అందరూ ఓటు వినియోగించుకోవాలి. అత్యధిక సంఖ్యలో మనం ఉన్న ఓటు హక్కు, ఓటు ఆయుధము. కాబట్టి ఎవరు కూడా ఈ ఓటు వినియోగించడంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ 1 గంట సమయాన్ని కేటాయించి మన దేశం ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఓటు హక్కును అందరూ వినియోగించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పుకార్లు ఎన్ని వచ్చినా, ప్రచారం ఎలా జరిగినా పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకానిదే విజయం ఖాయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు మర్చిపోరని తెలిపినటువంటి చందర్ ఆ ప్రజల ఆదరాభిమానాలతో పెద్దపల్లిలో ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్ తిరిగి కైవసం చేసుకోబోతుందని ఎమ్మెల్యే సిటీ న్యూస్లో జోసెన్ చెప్పారు. కొనసాగిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంపై మనతో మాట్లాడేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ సిద్ధంగా ఉన్నారు. చందర్ గారు నమస్తే. దాదాపుగా అధికార యంత్రాంగం ఇటు రాజకీయ పక్షాలు అందరు కలిసి ఒక ప్రశాంతంగా కొనసాగిన నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంపై టీఆర్ఎస్ పరంగా మీరేం ఆలోచన? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాల మీద కేసీఆర్ గారి మాటనే శిరోధార్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎంపీ అభ్యర్థులను కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్న సందర్భంలో రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా ఉద్యమాలకు పురిటిగడ్డ. ఈ ప్రాంతంలో తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా టీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక అన్నలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సకల సబ్బండ వర్ణాల ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎక్కడికి పోయినా కూడా అందరూ కూడా ఈసారి మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటాం, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని కూడా అందరూ కూడా చెప్పారు. గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెల్లువెత్తిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం చూస్తే కొంత టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం తగ్గినట్టు కనబడుతుంది కదా, దీన్ని మీరు ఏ రకంగా పడుతుంది? ఓటింగ్ శాతం ఏం తక్కువ అనేది కాదు, కానీ తక్కువ కాలేదు, ఇంకా పెరిగింది. పోయినసారి 2014 జరిగినటువంటి ఎన్నికలలో 60 పైచీలకు ఎమ్మెల్యేలు గెలిస్తే మొన్న 18లో జరిగినటువంటి ఎన్నికలలో 88 సీట్లు గెలిచింది. అంటే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా చేరినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అటు రైతాంగం కానీ ఇటు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ పరిపాలన బాగుందని అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ వైపే మొగ్గు చూపుతున్నారనే దానికి ఉదాహరణ 2018 ఎన్నికలు జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దానికి సంబంధించి పెద్ద విషయం ఏంటంటే మా పార్టీ క్యాండిడేట్గా మేము ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు, చెప్పలేదు ఎవరిని కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ఎంపీ స్థానాలు పక్కన పెడితే మన పెద్దపల్లి పార్లమెంటు ఒక డిఫరెంట్గా ఇక్కడ త్రిముఖ పోటీ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పరంగా మీరేమంటున్నారు? దీన్ని ఏమంటారు? ఇది 100% ఏం లేదు, వార్ వన్ సైడ్గానే నడిచింది. ఇక్కడ ఎన్నికలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వైపే కార్మిక వర్గం అందరూ కూడా తీర్మానాలు చేయడం జరిగింది. గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ ఏమి సందేహం లేదు. పార్టీ తరఫున చూస్తే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన స్కీమ్ అమలు చేయబోతున్నాము, 6,000 ఈ నిరుద్యోగ వృత్తి స్కీమ్, నెలసరి స్కీమ్ ఒకటి. తర్వాత బీజేపీ పరంగా వస్తే స్థానికుడు ఎస్ కుమార్ గారు అనే అంశం కొంత జనాల్లోకి దూసుకుపోయింది. దాని మూలంగానే కొంత టీఆర్ఎస్కు తక్కువ ఓట్లు పడే అవకాశం ఉన్నట్టుగా జరిగిన ప్రచారంలో మీరేమో ఈరోజు అంటే జరిగినటువంటి ప్రచారాలు వాస్తవంగా అన్నట్టు కొంత ప్రచారాలు జరిగి ఉండొచ్చు, కానీ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో కానీ చేస్తున్నటువంటి ప్రణాళికలలో కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తేనే ఇక్కడ అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ఒకే దిక్కు ఉండాలని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఏం సందేహం లేదు. సరే లోకల్ క్యాండిడేట్ ఇంకోలని ప్రచారాలు చేసుకున్నారు, కానీ ఇక్కడ దాన్ని ఏది చూసేటువంటి పరిస్థితి లేకుండానే ప్రజల నుంచి వెళ్ళి అటువంటి స్పందనను మేము ప్రత్యక్షంగా చూసినాం. టీఆర్ఎస్ పార్టీ వైపే అందరూ కూడా మొగ్గు చూపుతారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలో కంటే రామగుండంలోనే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని వాదన జరుగుతుందానేమో? అట్లాంటిది ఏం లేదు. వాస్తవంగా కొంత నేను చెప్పాను కదా, గ్లోబల్ ప్రచారాలు చేసుకుని ఇంకేదో దానికోసం జరిగినటువంటి వాళ్ళు అట్లా అంటే ఎంపీ క్యాండిడేట్ కూడా వికారాబాద్ నుంచి వచ్చిన ఇక్కడ క్యాండిడేట్ కాదు, ఆయన కూడా ఎవరికి తెలియదు. ఇట్లాంటి ప్రజలందరికీ తెలుసు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఎవరు అవునన్నా కాదన్నప్పుడు స్పష్టంగా చెప్పండి. వివేక్ సార్ లేని లోటు మీకు కనబడ్డదా టీఆర్ఎస్? వివేక్ సార్ లేనంటే ఇంతకుముందు వాళ్ళ తండ్రి ఎంపీగా ఉండి తను ఎంపీగా ఉండి కానీ ఏం పెద్దగా ఏం కనిపించలేదు. ఎందుకు అని అంటే తను కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఉరగబెట్టింది ఏం లేదనేది కూడా ప్రజలందరూ కూడా అన్నటువంటి సందర్భం. పార్టీ నిర్ణయమే. ఇక్కడ వ్యక్తులను చూసి ఓటేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో. కేసీఆర్ గారి పరిపాలన, సంక్షేమ అభివృద్ధి పథకాలు వీటన్నిటిని కూడా మనం గట్టెక్కించాలంటే తప్పకుండా టీఆర్ఎస్ వైపు ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చింది. మొత్తంగా ఏదో చూసినట్టు 60 నుండి 70% ఓట్లు పోలయ్యే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? చాలా మాకు వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువనే రాబోతున్నది.
ఇక్కడ గతంలో 80,000 ఓట్లు పోయినసారి జరిగినటువంటి ఎన్నికలలో మన బాల్కా సుమన్కు ఎంపీ ఎలక్షన్స్లో రావడం జరిగింది. మొన్న మాకు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లలో మినిమం సోమవారం సత్యనారాయణకు ఒక 35,000 వస్తే నాకు ఒక 61,000 వచ్చింది. దాంట్లో అది చూసినట్టయితే 96,000 వరకు ఉన్నాయి. అంటే పోయినసారి కంటే ఈసారి ఎక్కువనే వస్తాయని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాం. చివరి చెప్పండి, అంటే మీ పార్టీ క్యాండిడేట్ గెలుపు ఏ రకంగా అవుతుంది, ఎంత మట్టుకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, ఇదే నేపథ్యంలో మీ పార్టీ శ్రేణులకు ఏం చెప్పాల్సింది? 7 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారనేది కూడా మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ పుట్ట మధు గారు కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం టోటల్లీ టీఆర్ఎస్ వైపే ఉన్నారు అన్ని నియోజకవర్గాలలో అనేది తేటతెల్లమవుతున్నది. ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా మేము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క 4.5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఒకటొకటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పినా ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఈరోజు మనం పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇలా మన పోరాటానికి చైతన్యానికి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష కొద్దీ పరిపాలన సాగుతున్నది. ఏ సందర్భం వచ్చినా ఏది వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు మద్దతు ఇవ్వాలని, ఈ ప్రాంతంలో ఒక బంగారు తెలంగాణ సాధన కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారం ఎలా జరిగినప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని ఇప్పుడు మనకు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ చెప్తున్న నేపథ్యంలో ప్రజల తీర్పు ఏ రకంగా ఉండబోతుందో వేచుద్దాం. కెమెరామెన్ తిరుపతితో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. అనంతరం ఎమ్మెల్యే చందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నామని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ప్రశాంతమైన ఓటింగ్ సరళిని మక్కాన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా, గంట సత్యనారాయణ రెడ్డి కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేరువేరుగా మీడియాతో మాట్లాడుతూ అక్రమ పద్ధతిలో అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ బురిడీ కొట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఒక చెంపపెట్టుగా ఉండబోతున్నాయని వారు తెలిపారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నిక జరుగుతూ ఉంది. రామగుండం నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అహంకారంతో కళ్ళు మూసుకపోయిన కేసీఆర్కి బుద్ధి చెప్తాం. మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు అన్యాయం జరిగింది, ఈసారి మీకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ ఆనందంగా ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరుగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఇదే మాదిరిగా రామగుండం నియోజకవర్గం ఏ రకంగా అవుతుందో 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవాలని, ప్రశ్నించే గొంతు ఈ రాష్ట్రంలో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. దానికి నిదర్శనం ఈరోజు విజయవంతంగా ధైర్యంగా బయటికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నో రకాల ప్రభావితం చేసిన, ధనం, మద్యం, అధికారం దుర్వినియోగం చేసినా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీస్ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తను చెదరగొడుతున్నా కూడా ప్రజలు మాత్రం ఏమాత్రం వెనకాడకుండా చేయి గుర్తుకు ఓటేస్తూ ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం మాకు సహకరించినందుకు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రుణం తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. మోసపోయినాం ఇన్ని రోజులు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఏ రోజు ఎన్నిక కౌంటింగ్ తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దపల్లి పార్లమెంట్ భారీ మెజార్టీతో గెలుస్తుందని నేను భావిస్తాను. ఈరోజు
మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, దాన్ని పురస్కరించుకొని గత 5 సంవత్సరాల లోపల మోదీ ప్రభుత్వము కార్మికుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్స్ను అమ్మేయడం అనేటువంటిది ఒక నీతి, కార్మిక చట్టాలను కుదింపు చేసి 44 చట్టాలు కాంగ్రెస్ హయాం లోపల సాధించుకున్నటువంటివి కుదింపు చేసి 4 ప్రైవేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి తరుణంలో కార్మికులు, కార్మిక నాయకులు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పక్షాల వాళ్ళు, అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి మోదీ ప్రభుత్వంని గద్దెదించాలనేటువంటి ఏకైక అభిప్రాయంతోన ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ ఓటింగ్లో దాదాపు 70% నుంచి 75% వరకు కాంగ్రెస్ పక్షాన్నే ఓట్లు వేయడానికి ప్రజలు స్వతహాగా వెళ్తూ ఉన్నారంటే ఈ మార్పు కావాలనేటువంటిది ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రావాలనేటువంటిది ఈ దేశం లోపల ఏదైతే ఒక నియంతగా పనిచేస్తున్నటువంటి మోదీ యొక్క ఆలోచనకు ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా యువతకి ఇస్తా అన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు కదా, ఇండస్ట్రీస్ని అన్నీ తీసుకుపోయి ప్రైవేటైజేషన్ చేయడము, ఆ ప్రైవేటైజేషన్ వాళ్లకు ప్రోత్సహించడము, దానివల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి దేశం లోపల వచ్చింది. జిఎస్టీ వల్ల చిన్న చితక అన్ని వ్యాపారస్తులు కూడా వాళ్ళు కూడా బంద్ పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఒక బీదవానికి దెబ్బ, మిడిల్ క్లాస్ వానికి దెబ్బ, బిలో ప్రావర్టీ లైన్ వాని గురించి ఆలోచన లేదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచన లేదు. ఒకే ఒక ఆలోచన, అందానీ, అబానీ, రిలయన్స్, టాటా ఇటువంటి వాళ్ళ మీదనే వాళ్ళ యొక్క దృష్టి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల లోపల కాంగ్రెస్ 10 నుంచి 11 స్థానాలు గెలుచుకుంటా ఉన్నది అనేటువంటిది కూడా సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ప్రత్యేకంగా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ మంచి మెజార్టీతోన గెలుస్తారు డాక్టర్ చంద్రశేఖర్ గారు అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ప్రజల అభిప్రాయం కూడా అదే. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసిన టీడీపీ నాయకులు కంది చంద్రయ్య, చుక్కల రాములు కూడా విజయం కాంగ్రెస్ వైపే ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెళ్లి పార్లమెంటు నియోజకవర్గంలో, రామగుండం నియోజకవర్గంలో మొత్తానికి అధిక శాతం ఓట్లు ఇక్కడ సామాజిక వర్గమైన ఏ చంద్రశేఖరరావు గారు, మరి అనుభవజ్ఞుడైనటువంటి సామాజిక వర్గం నుంచి, మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధిగా పేరొందినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఆయనకే పట్టం కట్టాలని పారిశ్రామిక ప్రాంత ఓటర్లు, మహిళలు, కార్మిక వర్గము, మేధావులు, విద్యావేత్తలు కూడా ఆలోచించి ఈరోజు ఓటు వేస్తున్నారు. ఏకగ్రీవంగా మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ముందంజలో ఉన్నారు. గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు చంద్రశేఖర్ గారు మరి ఈ ప్రాంతంలో నివాసమై ఉండి ఈ ప్రాంత సమస్యలను కూడా పట్టింపు చేస్తారని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నాం. అయినప్పటికీ మేము మాత్రం గట్టిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు మా వంతు కృషి చేస్తూ మాకున్న ఓటర్లను సైతం ఇప్పటివరకే ఓటర్లుగా ఉన్నటువంటి మా టీడీపీ అభిమానులంతా చేతి గుర్తుపై ఓటు వేసి వచ్చారు. అలాగే మంత్రి నియోజకవర్గంలోని ధన్వాడలో ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ హవానే కొనసాగుతుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కానీ అడ్డగుంటపల్లిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆధారాలు లేకుండా రవాణా అవుతున్న మొత్తం 44,30,000 రూపాయల నగదును పట్టుకున్నామని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ అసిస్టెంట్ అబ్జర్వర్ జయప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల చివరి రోజు కూడా మొత్తం 9 లక్షల రూపాయల నగదును పట్టుకున్నామని ఆయన మీడియాతో వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటి వరకు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో 44,30,000 నగదుతో పాటు మరో 52,000 రూపాయల మద్యాన్ని కూడా పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. తాటం రాజ్ ప్రకాష్ అనే ఎంపీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 5,000 రూపాయల విలువ చేసే వస్తువులతో కూడిన 40 గిఫ్ట్ బ్యాగులను పంచుతుండగా
వాటిని కూడా పట్టుకున్నామని ఆయన వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాత్రి విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా బీ పవర్ హౌస్ డౌన్లో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీ కుందారం సమ్మయ్య, తండ్రి లక్ష్మయ్య, రొంపిగుట్ట గారి నుండి మరియు గుర్రపు లింగమూర్తి, తండ్రి రాజనర్సు, గోదావరికన్ గార్ల నుండి ఆటోలో ప్రయాణిస్తుండగా వాళ్ళు బ్యాగులను చెక్ చేయగా 3,09,943 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి డబ్బును మా కస్టడీలోకి తీసుకున్నాం. అలాగే రాత్రి 12:30 ప్రాంతంలో టోల్ ట్యాక్స్ దగ్గర వాహన తనిఖీ చేపట్టినప్పుడు డాక్టర్ ఎం సత్యం బాబు, చిల్డ్రన్ స్పెషలిస్టు గోదావరికని గారి కారులో 6,25,340 రూపాయలు క్యాష్ ఉన్నట్లు గుర్తించాం. వారి దగ్గర కూడా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అట్టి డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. నాకు ఆధారాలతో వాళ్ళు 24 గంటల లోపల మాకు ఆధార్ సమర్పిస్తే చట్ట ప్రకారం తగు చర్యలు కైకొంటాం. అన్ని టీము ద్వారా మేము 44,31,283 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అందులో 2,96,000 మాత్రమే తిరిగి ఇవ్వడం జరిగింది. అలాగే 52,000 రూపాయల లిక్కర్ను, ఒక ఆటోను, ఇద్దరు పర్సన్స్ కూడా మా ఖర్చులో తీసుకోవడం జరిగింది. అలాగే ఒక టి రాజు ప్రకాష్ అనే ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి నుండి 40 బ్యాగ్స్ 5,000 విలువ గల మా ఖర్చులో తీసుకొని జీడీకే 2 టౌన్లో ఎఫ్ఐఆర్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ లిక్కర్ వాళ్ళ పైన కూడా ఎక్సైజ్ స్టేషన్ గోదావరికంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది ఈరోజు వరకు లోకసభ ఎన్నికల్లో అన్ని టీముల ద్వారా సాధించిన వివరాలు. ఇదిలా ఉండగా అక్రమంగా మద్యం అమ్మకాలకు పాల్పడుతున్న 18 లైన్ కాలనీలోని పోతన కాలనీ క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీ సాయి పాన్ షాప్ నిర్వాహకుడు ఎనగందుల సమ్మయ్యను అరెస్టు చేశారు. రామగుండం ఎక్సైజ్ పోలీసులు నిందితుడి నుండి సుమారు 7,000 రూపాయల విలువ చేసే 36 క్వార్టర్లు 8 లీటర్ బాటిల్స్ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిఐ సుంకరి రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో ఎస్ఐ విజయేందర్, శరత్, జగన్, రాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ యువత సన్మార్గంలో నడుచుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్, నగర కమిషనర్ బోనగిరి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కోరారు. గోదావరికంలోని అంబేద్కర్ భవన్లో గురువారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 192వ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మహాత్ముల జయంతులను, వర్ధంతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారత జాతి అభివృద్ధి కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన పూలే మనువాద రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని కొనియాడారు. జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి ఒక ఉద్యమాలు భారతదేశంలో ఎవ్వరూ లేనటువంటి విధంగా, ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కూడా జీవితాన్ని పూర్తిగా బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేసినటువంటి మహానుభావుడు. గాంధీజీ గారే కంటే ముందు తరంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి అంబేద్కరే గురువుగా చెప్పేటువంటి జ్యోతిబా పూలే గారిని మనము ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువనే. ఈరోజు మహిళా సోదరిమణులు ఇంత స్వేచ్ఛగా విద్యాభ్యాసం చేస్తున్నారు అంటే దాన్ని ప్రవేశపెట్టి ఆనాడు వర్ణశాలల్లో మాత్రమే విద్యను నేర్చుకున్నటువంటి పరిస్థితులలో ప్రత్యేకంగా వాడవాడల ఊరూరున పాఠశాలను నిర్మాణం చేయాలి అని ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి అందరికీ విద్యను అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మహిళలకు అందరికీ కూడా స్వతహాగా తన సతీమణి ద్వారా జ్యోతి సావిత్రిబాయి పూలే నాయకత్వంలో ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఒక పెద్ద ఎత్తున మహిళల అభ్యున్నతికి తోడ్పాటు
అందించి ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఇంత స్వేచ్ఛా వాయులతోని ఇంత చైతన్యంతో జీవిస్తున్నామంటే దాని మొట్టమొదటి అందరినీ కూడా చైతన్యం చేసి ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు జ్యోతిబా ఫూలే గారు. ఫూలే మరి 150 సంవత్సరాల క్రితమే బీద బడుగు వర్గాలు ఆర్థికంగా సామాజికంగా పైకి వస్తే తప్ప ఈ దేశం బాగుపడదని యోచించి నిరంతరం కష్టపడి ఆయన సతీమణి మొత్తం కుటుంబం అంతా కష్టపడి అసలు చదువు ఉండాలి మనకని ముందుకు తీసుకొచ్చి మరి చదువు చెప్పడంలో వారిద్దరు కూడా ముందుకెళ్ళి ప్రజలను చైతన్యపరిచిన 160 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత మనం చాలామంది మహానాయకులు వచ్చారు. మహాత్మా గాంధీ గారు కూడా వారి అడుగుజాడలో నడుస్తూనే శాంతియుతంగా స్వతంత్ర పోరాటం చేసి మనకి స్వతంత్రాన్ని మన దేశానికి తీసుకొచ్చారు. అట్లాగే జగజ్జన్ రావు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఏం చేస్తే మన దేశం బాగుపడుతుంది, ఏం చేస్తే ప్రతి మనిషికి గౌరవం దక్కుతుంది అని ఆ గౌరవం దక్కని బడుగు బలైన వర్గాలందరినీ కూడా వాళ్ళకి ఎట్లా గౌరవం రావాలి, వాళ్ళు ఆర్థికంగా ఎట్లా బాగుపడాలి అనే సమస్యపై నిరంతరం కష్టపడి ఈరోజు ఏ కాన్స్టిట్యూషన్లో లేకుండా కేవలం మన భారత కాన్స్టిట్యూషన్లో బడుగు బలహీన వర్గాలకు రిజల్ట్స్ ఆర్థిక సహకారాలు అందించడం. అందరూ కూడా అన్ని ఊర్లలో జ్యోతిబా ఫూలే విగ్రహాలు పెట్టుకున్నారు. దాని గురించి కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఎన్నికల తర్వాత గౌరవ కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సో మనందరి ఆధ్వర్యంలో ఒక పార్క్లో జ్యోతిబా ఫూలే యొక్క విగ్రహం మనం ప్రతిష్ఠించుకోవాలి. మీకు అందరికీ తెలుసు జ్యోతిబా ఫూలే యొక్క ఆలోచన విధానం చాలా సరళమైనటువంటి విషయం. ఎవరైతే దారిత పీడిత బడుగు వర్గాల్లో కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళినరో వాళ్ళను సంస్కృతీకరణ పద్ధతులను అవలంబించమని చెప్పిండ్రు. అంతేకాకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోరాటం చేయాలి, చదువుకోవాలి. వారి యొక్క ముఖ్య నినాదం తాను చదువు చెప్పటమే కాకుండా మన వర్గాలలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా విద్య గురించి వారు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. స్వయంగా వారి సతీమణికి కూడా చదువు చెప్పి వారిని గ్రాడ్యుయేట్ చేసి మహిళల విద్య కోసం పోరాటం చేయడం జరిగింది. అందువలనే ఈరోజు పూనాలో మహిళల యొక్క విద్య కానీ మహిళలు ఒక 50 సంవత్సరాల క్రిందటనే ఇట్లా సీట్లలో మగవాళ్ళతోటి సమానంగా కుర్చీలలో కూర్చొని కాలేజీలలో చదివిన డిగ్రీ కాలేజీలో చదివినటువంటి చరిత్ర పూనాకు కేవలం ఫూలే దంపతుల వల్ల ఉంది. సో వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అనుసరిస్తూ మన స్త్రీల యొక్క ఉన్నతి కోసం ఉన్నత వర్గాల్లో స్త్రీల అభ్యున్నతికి ఎట్లయితే కృషి చేస్తారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క చదువు కోసం అదే రకంగా మనం పోరాటం చేయాలని అందరినీ ప్రార్థిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.